ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 37 మరియు 38 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఈరోజు ఏమేమి పనులు మీరు చేయాలనుకున్నారో మీ పనులన్నిటిలో ప్రభువారు విజయాన్ని ఇవ్వాలని మీకోసమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చక్కటి త్రోవలో మంచి ఆలోచననిచ్చి నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఏ పరిస్థితిని బట్టి మీరు బెంగపడవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. ప్రతి పరిస్థితి ఆయన హస్తగతములో ఉన్నది. సమస్తం ఆయన వశం. ఆయన చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కానీ కీడు, చెడు ఏమాత్రమును జరగదు. ఒకవేళ పరిస్థితులు కీడుకరముగా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు, కానీ వాటి యొక్క అడుగు భాగంలో ఒక మాధుర్యం ఉంది, ఒక విజయం ఉంది, ఒక సమాధానం ఉంది. ఈ సంగతిని మీరు తెలుసుకున్న వారై ప్రభునందు మిక్కిలి ఆనందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారము అనుగ్రహించెను. ఏ అధికారం అనుగ్రహించెను? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడట. దేవుని పిల్లలుగా మనం మారినప్పుడు మనకేం సంభవిస్తుంది? మన పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? మనకేం జరుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మన దేశంలోనే వైభవంగా పెళ్లి చేసుకున్నటువంటి అనంత్ అంబానీ గురించి మనం వినే ఉంటాం. ఆయన వివాహానికి పెట్టిన ఖర్చు 5,000 కోట్లట. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, తన తండ్రి ఇంత ఖర్చు తన కుమారుని పెళ్లికి పెట్టడానికి వెనకాడలేదు. అతడు అంత ఖర్చు ఎందుకు చేశాడంటే అతడు ఆయన కుమారుడు కాబట్టి. అయితే మరి మన పరలోకపు తండ్రి ఎంత ధనవంతుడు తెలుసా? ఆయన ఆగర్భ శ్రీమంతుడు. సమస్త సంపదలు ఆయనవే. భూమి ఆయనదే, సముద్రము అందున్న సమస్తము ఆయనదే, ఆకాశము అందున్న సమస్తము ఆయనదే. నా ప్రియ దేవుని బిడ్డలారా, వెండి నాది, బంగారము నాది అని చెప్పాడు. ఆయనకు మించినటువంటి ధనవంతులు ఎవరు లేరు. అయితే ఆయనకి మనము పిల్లలుగా మారినప్పుడు ఆయన స్వాస్థ్యం మన స్వాస్థ్యముగా మారుతుంది. ఆయన మహిమ మన మహిమగా మారుతుంది. ఆయన దీవెన మన దీవెనగా మార్చబడుతుంది. ఆయనకున్న సమస్తంలో మనం పాలిభాగస్థులమవుతాం. అవును దేవుని బిడ్డలారా, ఆయనవన్నీ మనవిగా మారతాయి. మనవి ఆయన తీసుకుంటాడు. మన వ్యాధి, మన కష్టం, మన దుఃఖం, మన కన్నీరు, మన వేదన, మన లోటుపాటులు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు
ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకుంటారు. ఆయనకున్న మంచివి మన స్వాస్థ్యముగా మారుస్తాడు. మన స్వాస్థ్యముగా ఆయన మార్చాలంటే మనం ఆయన పిల్లలముగా మారాలి. ఆయన పిల్లలముగా మనం మారాలంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం ప్రభునందు విశ్వాసం ఉంచుతామో మనం దేవుని పిల్లలుగా మారడానికి అధికారాన్ని పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అధికారం మీ అధికారముగా మారుతుంది. దేవుని కృప అది మీ కృపగా మారుతుంది. దేవుని యొక్క మహిమ అది మీ మహిమగా మారుతుంది. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, ఆయన బిడ్డగా నీవు మార్చబడ్డావా? ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఓ, నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఆయన నాకు తండ్రి అని నీ హృదయముతో చెప్పగలిగినట్లయితే నీకేమీ కొదవలేదు, నీకేమీ నష్టం లేదు. సమస్తమును నీకు లాభదాయకంగా మార్చబడుతుంది. సమస్తమును దీవెనకరముగా మార్చబడుతుంది. ఈరోజే, ఈ ఉదయకాలమే అట్టి నిశ్చలమైన విశ్వాసంతో, యేసు ప్రభువా, నీకున్నదంతయు కూడా నాదే, నీ స్వస్థత నాది, నీ అభిషేకము నాది, నీ సంపద నాది, నీ మహిమ నాది, నీ సమృద్ధి నాది అని ప్రభుతో చెప్పు. ఎప్పుడైతే అలా విశ్వాసపు ఒప్పుకోలు చేస్తావో నీ పరిస్థితులలో ఒక మార్పు సంభవించడం నువ్వు చూడగలవు. నీ మనస్సులో, నీ హృదయంలో ఏదైతే తలుస్తావో బయట అదే నీకు సంభవిస్తుంది. ఒకవేళ నీ మనస్సులో భయం, చింత ఉన్నట్లయితే బయట కూడా భయం, చింత అనేది నీలో ఇతరులు చూడగలుగుతారు. కానీ నీలో వాక్యము, నీలో దేవుని సన్నిధి గనక ఉన్నట్లయితే బయట కూడా ఆ సన్నిధి, ఆ నిబ్బరం, ఆ నిశ్చలత నీలో ఉన్నట్టుగా నీ ప్రక్కవారు, నీ పొరుగువారు చూడగలుగుతారు. నీ మనస్సులో నువ్వేం ఆలోచిస్తున్నావో బయట అలాగే నువ్వు మారుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకో. నువ్వు దేవుని బిడ్డవు, ఆ అధికారం నీకుంది. ఈ అధికారాన్ని బట్టి నువ్వు సమస్తం మీద ఏలుబడి చేయి, ఆజ్ఞాపించు, పరిస్థితులతో మాట్లాడు. దేవుడు నిశ్చయముగా ఆ అధికారాన్ని నీ జీవితంలో స్థాపించబడడం నీవు కన్నులారా చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభునందు విశ్వాసముంచిన మేము, మా దేవా, నీ పిల్లలుగా మేము మారడానికి మాకు అధికారమునిచ్చావు. మీ పిల్లలమైనటువంటి మాకు సర్వసంపదల గనివైన నీవు సమస్తాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుచున్నావు. మా తండ్రి, మీకున్నదంతయు మాదే అని చెప్పితివి. అవును నాయనా, మా శాపమును తీసుకున్నావు, మీ ఆశీర్వాదం మాకిచ్చావు. మా యొక్క రోగాన్ని నువ్వు తీసుకున్నావు, మీ ఆరోగ్యాన్ని మాకిచ్చావు. మా పాపాన్ని తీసుకున్నావు, మీ నీతిని మాకిచ్చావు. మా ప్రియ తండ్రి, ఈ దినమున మా ప్రియులు గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని, అద్భుతమైన స్వస్థతని పొందుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.